దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు వారు కోరినట్టే వారికి రాజును చేయమని చెప్తున్నాడు. అప్పుడు ఆ రాజును మరి ఎవరిని తీసి రాజుగా చేయాలని సమూయేలు అడిగితే నేను చెప్తానని చెప్పి సమూయేలు దగ్గరికి సౌలు వచ్చినప్పుడు నేను కోరుకున్నవాడు అని చెప్పినాడు. కాబట్టి అతన్ని అభిషేకించినాడు. 10వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. పట్టుకొని పోసి ఆయన సౌలు సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు సౌలును అభిషేకించమని దేవుడు చెప్పినప్పుడు సౌలును అభిషేకించినాడు. అభిషేకించినప్పుడు అందరూ సంతోషపడి కేకలు వేస్తున్నారు. 24 వచనం చూడండి. 10వ అధ్యాయం 24 వచనం. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచుకున్న వారిని చూసి పూజిస్తురా, జనులందరిలో అతని మట్టు వాడు ఒకరిని లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుతూ రాజు చిరంజీవి యెహోవా కానీ కేకలు వేసేది. సౌలుకున్నటువంటి ఆధిక్యతలు ఒకటి, దేవుడు కోరుకున్నాడు, అభిషేకించబడినాడు. జనులందరూ కూడా ఇష్టపడినారు, కేకలు వేసి తనకు జయజోలు పెడుతుంది. అంతేకాదు 9వ అధ్యాయం అదే గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పియాకు పుట్టిన జకోరత్ కుమారుడైన షేరోకు అబీయేలు కుమారుడు కీసు అను బెన్యామీను ఒకడుండెను. కీసు భాగ్యవంతుడు, బెన్యామీనీయుడు, అతనికి సౌలు అను కుమారుడు ఉండెను. మనం చెప్పుకుంటున్నటువంటి సౌలే ఈ కీసు కుమారుడు. కీసు ఎటువంటి వాడంట? భాగ్యవంతుడు. కీసు భాగ్యవంతుడైతే మరి సౌలు కూడా భాగ్యవంతుడే కదా. ఈ శ్వాస అంతా సౌలుకే వస్తుంది కదా. కాబట్టి సౌలు భాగ్యవంతుడు, కీసు భాగ్యవంతుడే, సౌలు భాగ్యవంతుడు. ఇప్పుడు సౌలు భాగ్యవంతుడు. తర్వాత 2వ వచనం. బహు సౌందర్యం గల యవనుడు, సుందరుడు ఒక్కడును లేడు. అందరికంటే ఎత్తుగలవాడు. భుజములు మొదలుకొని పైభాగం అంతా అందరికంటే ఎత్తుగలవాడు. అంటే ఎవరైనా ఆయన భుజముల కాడికే ఉంటాడు, పదమంతా తక్కువ ఉంటుంది. కాబట్టి 10 మందిని నిలబడితే ఆయన ఒక్కడే ఎత్తుగా కానుంటాడు, ప్రత్యేకంగా కనబడతాడు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి సౌలు. ఇలాంటి ప్రత్యేకతలు గలవాడిగా దేవుడు ఎన్నుకున్నటువంటి వాడు రాజుగా. దేవుడు ఎన్నుకున్నటువంటి వాడు ఆస్తిపరుడు, ప్రత్యేకంగా జనంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, మంచి సౌందర్యం కలిగినటువంటి వాడు, సుందరుడైనటువంటి వాడు రాజుగా ఎన్నుకుంటే ఇశ్రాయేలు అందరూ కూడా సంతోషించి కేకలు వేసి చీరలు కొడుతూ కేకలు వేస్తున్నాడు, జయపుతున్నాడు. మరి ఇంత గొప్పగా జరుగుతున్న కార్యం జరుగుతున్నప్పుడు వారికి కొత్తగా ఒక రాజు ఇచ్చినాడు కాబట్టి ప్రజలందరూ ఆయన గణపరుస్తూ ఆయన జయజయలు కొడుతూ ఉంటే 27వ వచనంలో చదువుకున్నాం. ఎవరు వాళ్ళు? వాళ్ళకు ఒక పేరు పెట్టినాడు, గ్రంథం రాసిన ఎవరు వాళ్ళు?
పనికి మాలిన కొందరు ఏం మాలినోళ్ళు పనికి మాలినోళ్ళు అంతమంది ఇష్టపడ్డటువంటి ఆయనను భాగ్యవంతుడైనటువంటి వాడిని రూపం కలిగినటువంటి వాడిని సౌందర్యం కలిగినటువంటి వాడిని సూర్యులైనటువంటి వారు ఆయన వెంబడిస్తూ ఉంటే పనికి మాలిన వీళ్ళు ఏం చేస్తారంట ఆయనను లెక్క పెట్టక నిర్లక్ష్యం చేసి వీడు మనం ఎలాగో ఏడుతాడు అని చెప్పి ఎగతా చేస్తున్నాడు. ఈయన మనకు రాజవుతాడంటాయా పనికి మాలిన ఎవరుంటారు వీళ్ళు అమ్మా పనికి మాలినోళ్ళు వాళ్ళు పనికి మాలినోళ్ళు అయితే పనికి మాటలు ఏమొస్తుంది ఏం మాటలు పనికి మాలిన మాటలే వస్తాయి. మన ప్రసంగం అయిపోయాక మనలో పనికి మాలిన ఎంతమంది ఉంటామో మనం చూసుకోవాలి. ఎవరికి చెప్పుకోవడం కాదు, ప్రసంగం అయిపోయే వరకు మనలో ఎంతమంది పనికి మాలిన ఉంటామో మనమే చూసుకోవాలి, తెలుసుకుందాం. ఈ పనికి మాలినోళ్ళు ఆయన పోతుంటే ఆయన నిర్లక్ష్య పెట్టినట్టు సూర్యులైనటువంటి వాడు బలవంతులైనటువంటి వారు ఆయన వెంబడిస్తూ ఆయన ఇంటి వరకు పోతుంటే ఈ పనికి మాలినోళ్ళు ఏం చేస్తున్నారంట ఈయన మన ఏడుతారంట వీడు మనం రక్షిస్తాడా అని ఎగతాలు చేస్తూ అందరూ కానుకలు తీసుకుపోతుంటే వీళ్ళు కానుకలు కాదు కదా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. పనికి మాలిన చేసే పని అది చెట్ట కింద కూర్చొని ఈ పనికి మాలిన వారాలు ఇట్లాంటి చేస్తారు. పనికి మాలిన ఏం పనులు చేస్తే ఏం మాటలు వస్తాయి పనికి మాలిన మాటలే వస్తాయి. అయితే ఒకటి మనం పాఠం నేర్చుకోవాల్సింది ఏమంటే రాజైనటువంటి వాడు ధనవంతుడైనటువంటి వాడు అందమైనటువంటి వాడు అందరికంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు అయినటువంటి సౌలు ఏం చేశాడంటే ఆయన ఎక్కిరిస్తుంటే అతడు చెవిటి వాడైనట్టు మౌనంగా ఉన్నాడంట. అతడు చెవిటి వాడైనట్టు మౌనంగా ఉన్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. పనికి మానవులు పనికి మాన మాటలు మాడేటప్పుడు ఏం చేయాలి ఇంకా ఉంచుతారు చెవు ఆ మాటలు వింటానికి కదా. పనికి మానవులు ఎవరన్నా పనికి మాన మాటలు మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేస్తాం ఎవరి గురించి అంటుండరు ఆయన ఏమేమి అంటుండరు అని ఇంకా ఏం చేస్తారు చెవు అన్ని బిగబట్టి చెవు అడ్డు పెడతారు వింటానికి. కానీ సౌలు అలా చేయడం చెవిటి వాడి వలె అతడు చెవిటి వాడి వల్లే మౌనంగా లేకుండా ఉండిపోయినాడు. ఎందుకని ప్రతిదాని ప్రసంగిలో ఉంది. ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం కాని సమయం ఎప్పుడు పడితే ఎప్పుడు కోపపట్టము రోషపట్టము ప్రతిజ్ఞ చేయటం సరైన పద్ధతి కాదు. అప్పుడే ఆయన రాజుగా అభిషేకించబడినాడు. అందరూ రాజుని జైకొట్టినారు. అప్పుడే ఆయన తన గృహానికి బయలుదేరిపోతున్నాడు. ఈ పనికి మాటలు ఆడినప్పుడు వాటిని రోసపడితే తన వెనక్కి ఎవరెవరు ఉండరు. చాలా మంది సూర్యులైనటువంటి వాళ్ళు ఉన్నారంట. ఆయన దగ్గర సూర్యులు అంటే పరాక్రమవంతులు బలవంతులైనటువంటి వారు ఆయన రాజు వెనక్కి పోతున్నారు. వాళ్ళకు సెలవిస్తే ఏం చేస్తారు? ఒక్క మాట రాజు సెలవిస్తే వాళ్ళని లేపేస్తారు కదా. పనికి మానవులను అందరినీ లేపేస్తారు. కానీ సౌలు ఆ పని చేయలే. కారణం ఏమంటే మొట్టమొదటి రోజే ఆయన రాజుగా వచ్చినాడు. ఆ రోజే తన సొంత వారితో సొంత ప్రజలతో రక్తపాతాన్ని చిందించడం ఇష్టం లేక ఏమైపోయినాడు? చెవిటోడు అయిపోయినాడు. చెవిటి వాని వల్ల మౌనంగా వెళ్ళిపోయినాడు.
మౌనంగా నోరు మూసుకొని మౌనంగా వెళ్ళిపోయినాడు. కాబట్టి నిర్లక్ష్యమైనటువంటి వాళ్ళు, పనికి మాలిన మాటలు మాట్లాడిన పనికి మాలిన వాళ్ళు మన జీవితాలలో కూడా చాలాసార్లు ఎదురవుతారు. మీకు ఎదురవుతారు, నాకు ఎదురవుతారు, ఇంకా అనేక ఎదురవుతారు. ఈ పనికి మాలిన వాళ్ళు చేసే పని ఏమంటే ఏమంటారు, అబ్బో ఈమా భక్తురాలైంది, ఆ బైబిల్ తీసుకుని ఓదన్నది అంట. ఎవరికి ఆ మాటలు వస్తాయి? ఎవరికి వస్తాయి? ఆ మాటల వల్ల ఆమెకేంటి లాభం? వాళ్ళకేమైనా లాభం వస్తుందా? మనకేమైనా లాభం వస్తుందా? వినేవానికి లాభం రాదు, అనేవానికి లాభము ఉండదు. అయినా వాళ్ళు ఆ మాటలు అంటారు, పనికి మాలిన మాటలు. ఎందుకు మాటలు అంటారంటే వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కాబట్టి పనికి మాలిన మాటలే అంటారు. కానీ సౌలు వల్లే బుద్ధి తెచ్చుకొని మనం ఏమేం చేయాలంట? చెవిటి వారు అయినట్టు మౌనంగా ఉండాలంట. మౌనంగా ఉంటే మంచిది. మౌనంగా ఉండకుంటే నష్టం కలుగుతుంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. పదో అధ్యాయం 4వ వచనం. ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఇప్పుడు సౌలు చేసిన పని అది. ఓర్చుకున్నాడు. ఓర్చుకున్నాడు కాబట్టి అక్కడ గొప్ప కార్యము, ద్రోహ కార్యము జరగకుండా ఓర్చుకున్నాడు. చెవిటి వారి వల్లే ఉన్నాడు. నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయను. నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా పోయేటప్పుడు పనికి మాలిన వాళ్ళు నిన్ను గురించి అనుకున్నప్పుడు, పనికి మాలిన మాటలు మాట్లాడినప్పుడు ఏం చేస్తారు? తప్పని సమాధానం. సౌలు చెవిటి వారి వల్ల ఉంటుందా? ఉండలేరు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఉండాలని సమయాన్ని పెట్టి చెవిటి వాని వలె ఉన్నాడు. చెవిటి వాని వలె ఉంటే అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఏమి లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా ఆ కార్యక్రమం ముగిసినది. ఆయన ఒక రాజుగా ముద్రించబడ్డాడు. జనులందరూ గుర్తించున్నారు. ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. అందుకని మౌనంగా ఉండటం మంచిది. పనికి మాలిన మాటలు కలిపి మాటకు మాట వేస్తే ఏం కార్యం జరుగుతుందంట? ద్రోహ కార్యం జరుగుతుంది. ద్రోహం జరుగుతుంది. కొందరికి ద్రోహం జరుగుతుంది. కనుక మౌనంగా ఉండటం మంచిది అనేది చూస్తున్నాం. ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏ ద్రోహ కార్యం జరగలేదు. అందుకే దావీదు మహారాజు ఒక మాట చెప్పినాడు. 39వ కీర్తన చూడండి, మొదటి వచనంలో. కీర్తన 39 మొదటి వచనం. పాపం చేయకున్నట్టు జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము పొందును అనుకుంటున్నాను. భక్తిహీనుడు నీకు ఎదురుగా ఉన్నప్పుడు నీతో ఏం చేస్తాడు? భక్తిహీనుడు వాదానికే దిగుతాడు. వాదానికి దిగుతాడు. ఎక్కడ ఉన్నాడు దేవుడు, ఆడాను విశ్వాసి అని వాదానికి పెట్టుకుంటాడు. వాడెవడు? దేవుడు లేడని చెప్పాడు భక్తిహీనుడు. సంసార గ్రంథంలో ఉంది, భక్తిహీనుడు వాడి హృదయంలో దేవుడు లేడని అనుకుందరు అని. కాబట్టి భక్తిహీనుడు మీకు ఎదురైనప్పుడు
వారు మిమ్మల్ని భక్తిహీనమైన మాటలు మాట్లాడినప్పుడు ఏం చేయాలంట? దావీదు మహారాజు చెప్తున్నాడు, ఏం చేస్తాను ఆయన మూతికి చిక్కం పెట్టుకుంటాను. అంటే మాట్లాడకుండా ఉంటాను అని. చిక్కం పెట్టాల్సింది ఎవరికి? పశువులకు కదా. వారు ఎదురైనప్పుడు బుద్ధిహీనుడు ఎదురైతే, భక్తిహీనుడు ఎదురైతే ఆ మూతికి చిక్కం పెట్టుకుంటాను. కాబట్టి మనకు కూడా అలాగే మూర్ఖు బుద్ధిహీనులు మనకు చాలా మంది ఎదురవుతుంటారు. మరి అయినప్పుడు ఏం చేయాలా? మాటకు మాట వారితో వాదించడము కరెక్ట్ కాదు, వాదించకూడదు. మూతికి చిక్కం పెట్టుకోవాలి. మనకు అది అలవాటు లేదు. వాళ్ళు ఒకటంటే మేము రెండు అంటా ఉంటాం. భక్తిహీనుడు ఏమేస్తాడు? రేగుతాడంట. భక్తిహీనుడు ఎదురువాదం వచ్చినప్పుడు భక్తిహీనుడు ఏం చేస్తాడు? రేగుతాడు. కనుక సమయస్ఫూర్తి జ్ఞానమును బట్టి నోరు మూసుకొని ఉండాలి. చెవిటి వారి వల్లే ఉన్నాడు సౌలు చెవిటి వారి వల్లే వినబడినట్టుగా వెళ్ళిపోయినాడు. మౌని అయిపోయాడు. మౌనం అయిపోతే అన్నానేమైనాడు? అయినటువంటి వాడు సుఖమైనడా? సుఖపడ్డాడు. ఆయన దూషించినోడు సమయాల గ్రంథానికి రాని మొదటి సమయాల గ్రంథంలోనే 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి రేపు నేను బయలుదేరి అమ్మును అప్పగించుకుని అప్పుడు మీ దృష్టికి అనుకూలము అని మనం చేయవచ్చు. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యకు వచ్చి మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను హతము చేయగా వారు మిగిలిన వారు ఇద్దరే కూడి పోదాలకుండా చెదరిపోయింది. 13వ వచనం. సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలుగజేసిన కనుక ఈ దినమున ఏ మనుషునికి వద్దు అని చెప్పాను. ఆయన 12వ వచనంలో చెప్పాడు ఏమని? నిన్న మమ్మల్ని ఎగతాళి చేసినటువంటి జనులు సౌలు వారిని తీసుకురమ్మని చెప్పి సమూయేలుకు చెప్పినాడు. మమ్మల్ని ఏలం చేసినటువంటి వారిని తీసుకురమ్మని సౌలు యొక్క సైనికులు చెప్పినాడు. సౌలు గారు చెప్పింది. నిన్న ఏలం చేసినాడు కదా, ఎగతాళి చేసినాడు కదా, పనికిమాలిన మాటలు మాట్లాడినాడు కదా. ఈ రోజే మరుసటి రోజే వారికి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు గెలిచినారు, వారిని హతం చేస్తున్నారు. కాబట్టి నిన్న మమ్మల్ని ఏలం చేసిన వారిని తీసుకురండి అని సమూయేలు ప్రవక్తతో చెప్పినాడు. సమూయేలు ప్రవక్తతో చెప్తే అప్పుడు సౌలే మళ్ళా అడ్డగించి ఏమని చెప్తున్నాడు? నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసిన ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దు. మన ఇశ్రాయేలీయులు వీళ్ళెవరు? ఇశ్రాయేలీలే ఏలం చేసినటువంటి వారు. కాబట్టి మన వాళ్ళే ఈ దినమున ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసినాడు కనుక దేవుడు మనకు శుభం కలిగిన రోజు, మనకు జయం కలిగిన రోజు, మనలోనే మళ్ళీ వాళ్ళని కొంతమందిని చంపి మళ్ళీ దుఃఖకరమైనటువంటి కార్యం కలిగించవచ్చు అని చెప్పి వద్దు అని చెప్పినాడు. అప్పుడు వాళ్ళు మిగిలిపోయినారు. ఎవరు? పనికిమాలినోళ్ళు. లేకుంటే చర్య తీసుకుంటే వాళ్ళ కుటుంబాలు లేకుండానే పోయాయి. కాబట్టి పనికిమాలినటువంటి మాటలు విడిచిపెట్టండి. పనికిమాలిన వాళ్ళు ఎదురైన మాటలను విడిచిపెట్టండి. చెవులు పెట్టుకోకండి. పనికిమాలిన వాళ్ళతో మీరు సావాసం చేయకండి. అలాగే దావీదు మహారాజు 2వ సమయాల గ్రంథం 16వ అధ్యాయం చూసుకోండి. మూతికి చిక్కం పెట్టుకుంటానని చెప్పిన ఆయనకు వెంటనే ఆయనకు పరిస్థితి వచ్చినారు. 16వ అధ్యాయం
5వ వచనం నుండి. రాజైన దావీదు దావీదు బహురీలు కాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడవు గెరా కుమారుడైన షిమీ అని ఒకడు అతను నుండి బయలుదేరి వచ్చాను. అతడు వెంట వెంట నడుస్తూ దావీదును శపించుతూ జనులందరూ బలాఢ్యులందరూ దావీదు దావీదు ఇరు పక్కల ఉండగా 2 పక్కల సైనికులు బలవంతులైనటువంటి వారు, వీరులైనటువంటి వారు దావీదు ఇంట్లో ఉండరు. దావీదు కొండ ఎక్కిపోతా ఉన్నాడు. ఎందుకు పోతున్నాడు? దావీదు కొడుకు రాజ్యాన్ని ఆక్రమించి దావీదు దొరికితే చంపేయాలని తండ్రింటబడినాడు సైన్యం తీసుకొని. అప్పుడు దావీదు ఎదురు తిరగకుండా నిలబడకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈ షిమీ అనేవాడు చూసి, ఈ షిమీ సౌలుకు చుట్టం, సౌలుకు బంధువులలో ఒకడు. ఈ షిమీ అనేవాడు చూసి దావీదు అంట పోయి వాళ్ళు కొండ కింద పోతుంటే ఇటు కొండ మీద నుండి రాళ్ళు వేస్తున్నాడు. దుమ్ము దయ్యాలను రాళ్ళు చేయలను వేస్తూ ఏమంటున్నాడు? ఆయన దూషిస్తున్నాడు. 4వ వచనం, దుర్మార్గుడా, చీపో చీపో అని నువ్వు ఏడవలనని సౌలింటి వారిని నీ మీదకి రప్పించున్నాడు. చూడు వాడు ఏమని చెప్తాడో, నువ్వు వెళ్ళిపోవాలని మా సౌలును చంపేస్తున్నావు. సౌలు అనేక సార్లు వారికి తెలిసిన సౌలు అనేక సార్లు మరి దావీదు చేతులు దొరికినా కూడా దేవుని చేత అభిషేకించబడిన వాడని చెప్పి సౌలును చంపల విడిచిపెట్టినాడు. సౌలుకి ఎంతగానో సహాయం చేస్తున్నాడు. వీడు అది తెలియకుండా నువ్వు సౌలు నువ్వే చంపినావు, నువ్వు రాజ్యం ఏలాలని నువ్వు చంపినావు అని దుర్మార్గుడా చీచిపో అని తిట్టుకుంటూ రాళ్ళేయను దుమ్ము ఎత్తిపోయాను చేసుకుంటూ వచ్చినాడు. వస్తే అప్పుడు 6వ వచనం కూడా 6వ వచనంలో అతడు ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను. ఏమైంది? నేను 1వ సమయం చూసుకున్నాను. రెండవ సమయం 16:6 బలాఢ్యులందరూ ఉండగా రాళ్ళు రువ్వుతూ అందుకు రాజు, షరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందిక? వారిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఈలాగున ఎందుకు చేయదు అని చెప్పి చూస్తుండగా వారిని శపింపనీయుడి. నేను వెంటబడి రాళ్ళు వేసుకుంటా దుమ్ము లేకుండా శపిస్తూ పోతాను. నీ శపిస్తూ పోతుంటే ఈయన సైనికులు ఉండరు, దావీదు వెనకాల ఆయన సైనికులు ఉండరు. యోవాబు అనేటువంటి వాడు మహాబలవంతుడు, మేనత్త కొడుకు, దావీదు యొక్క అత్త కొడుకులో వాళ్ళు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. అభిషేయి, అమాష, యోవాబు. ఇది కూడా బలవంతుడైనటువంటి వాడు.
అటువంటి బలవంతుడి దగ్గర నుండి వాళ్ళు అడుగుతున్న రజాను ఆజ్ఞ ఈసారు మేము పోయి వాడు తలకాయ తీసుకొస్తాము, వాడు తల తీసుకొస్తాను, నువ్వు పోయి ఆజ్ఞ చేయమంటే అప్పుడు దావీదు చెబుతున్నాడు, దేవుడే వాడిని శపింపమని చెప్పినాడేమో, లేకుంటే వాడు ఇంతమంది ఉంటే వాడికి ఎంత ధైర్యం వస్తుంది శపింపడానికి. కాబట్టి దేవుడే వాడికి సెలవిస్తున్నాడు. అంతేకాదు, నా కడుపును పుట్టిన కుమారుడే నన్ను దూషించి నన్ను చంపడానికి ప్రయత్నం చేసి తరిమేస్తుంటే ఈ మధ్యన కొండల పాలైనాను. అన్యుడైనటువంటి వాడు తిట్టడము శపించడము ఒక లెక్కన, శపించని వాడి శాపములు నాకు దీవెనలుగా దేవుడే మారుస్తాడు అని చెప్పి సహించుకున్నాడండి. వాడు అంతగా దూషించిన అవన్నీ కూడా ఏం చేసినాడు, సహించుకున్నాడు. చంపమని కానీ చంపిరాపోనని కానీ లేకపోతే ఏమైనా నోరెత్తి ఏమైనా అనటం కానీ ఏమీ అనలేదు, మౌనంగా ఉన్నాడు. చంపించుకుంటే శపించుకొని దేవుడి చిత్తమైతే వాడు చేసినటువంటి శాపములకు బదులు యెహోవా నాకు మేలు 12వ వచనం, శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అనుకున్నాడు. శత్రువులు కొన్నిసార్లు మనకు కూడా అది చేస్తారు, దూషిస్తారు, ఇష్టం వచ్చినట్టు తిడతారు. మరి దానికి మనం ఏం చేయాలా? దావీదు వలె, అందుకే దావీదు కీర్తనలో రాసి పెట్టినాడు, దావీదు వలె మనం ఏం చేయాలి? నోటికి చిక్కం పెట్టుకోవాలి. సమయం మనకు కాదు అని చెప్పి దాన్ని సద్వినియోగంగా మౌనంగా వెళ్ళిపోవాలి. దావీదు మౌనమైపోయినాడు. దానికి ఫలితంగా ఆయన దూషించినాడు, శాపం పెట్టినాడు. తప్పించుకున్నాడా? వాడు తప్పించుకోలేదండి. ఏం చేసినాడు చూడండి, 2వ రోజుల గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం 36వ వచనం. 2వ రోజుల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. 36 2:36. 1వ రోజుల గ్రంథం 1వ రోజు 1వ రోజుల గ్రంథం 2వ తర్వాత 32 మొదటి రోజుల గ్రంథం 2వ అధ్యాయం 30. షిమీని పిలువనంపించి ఏం మాట సెలవిచ్చాడు? పట్టించుకొని వెళ్ళక అక్కడనే యెరూషలేములోనే కాపురం ఉండాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చనిపోతూ సొలొమోనుకు అప్పగించినాడు. ఫలానా సిమి అనేవాడు మేము ఈ రకంగా అరణ్యంలో పోతూ ఉంటే, ప్రయాణమైపోతుంటే మా వెంటబడి దూషించినాడు. వాడి ఇష్టానుసారంగా దూషించి రాయి వేసి శాపం పెట్టినాడు. కాబట్టి వాడిని నడిచిన ఎంటికలతో సమాధికి దిగకుండా చెయ్యిని జ్ఞానం బట్టి చెప్తున్నాడు. మరి ఇప్పుడు దాన్ని పిలిపించి చంపితే రాజు అన్యాయస్తుడు. అందుకని రాజు చెప్పిన మాట ఇప్పుడు మనం చదువుకున్నది. ఏమని చెప్పినాడు? 36వ వచనం. ఈ మాట సెలవిచ్చాను, ఇల్లు కట్టించుకొని వెళ్ళక ఇక్కడనే కాపురం ఉండము. ఆ దినమునే చస్తావు అని చెప్పాను. ఇంకే ఊళ్ళో ఉండవు కాబట్టి ఈ ఊళ్ళోనే కాపురం చేసుకుంటూ ఈ ఊళ్ళోనే ఇల్లు కట్టుకుని ఉండు. ఊరు దాటకుండా ఉన్నావు, బ్రతుకుంటావు. నువ్వు ఎప్పుడైతే ఊరు దాటుతావో 6 దినమని నువ్వు సచ్చినావని తెలుసుకోమని చెప్పాను. సరేనని ఒప్పుకొని పోయినాడు. 44వ వచనం. తెలియను,
నీ తల మీదికే రప్పించను. పథకాలు స్థిరంగా ఉంది. షిమీతో చెప్పి సెలవీయగా వారి మీద పడి వారిని చంపాను. కాలం వచ్చిందో రాలేదా? అన్యాయంగా రాజును దూషించినందుకు, కొట్టి పనికిమాలిన మాటలు మాట్లాడి దూషించినందుకు దాని ఫలం షిమి అనుభవించినాడా లేదా? షిమి అనుభవించినాడు. షిమి చెప్పినాడు కండిషన్గా, నువ్వు ఊరు దాటిపోయినావంటే నీకు మరణం తప్పదని. చేసినటువంటి పాపం వెంట వస్తుంటుంది. అదేం చేసినటువంటి ఒకరోజు తన పనివాడి రాజు ఆ ఊరు దాటి వేరే ఊరికి పోయినాడు. ఫిలిష్తీయుల రాజు దగ్గరికి పోయినాడు. వాడి పనివాడు అక్కడికి పోయినాడని చెప్పి అతనికి తెలిసి గాడిద మీద కూర్చొని ఫిలిష్తీయ దేశానికి పోయి అందరు పనివాళ్ళని పట్టుకొని వచ్చినాడు. పనివాళ్ళని పట్టుకొని వచ్చి పనివాళ్ళని తెచ్చుకున్నాను చెప్పి సంతోషంగా ఉంటే అప్పుడు సొలొమోను రాజు మనుషులు పంపించి షిమిని పిలిపిస్తున్నాడు. పిలిపించి నేను పోకూడదని చెప్పినాను కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా అర్థమే, ఈరోజు నువ్వు ఎందుకు పోయినావు, నీ మాటే నీకు సాక్ష్యం అని చెప్పి అమాష అనేవాడికి చెప్తే, అమాషేనా బెనాని అనేటువంటి వాడికి చెప్తే వాడు పైన పడి వాడు ఏం చేసినాడు, షిమిని చంపేసినాడు. వాడి చరిత్ర ముగిసిపోయింది. పనికి మానవుల చరిత్ర ముగుస్తుంటాయి. కాబట్టి ఎవరైనా పనికి మానవుడు మీకు ఎదురు పడినప్పుడు, వాడు మీతో వాదమాడినప్పుడు, మాట్లాడినప్పుడు వాడి మాటలకు బదులుయక వాడిని ఎదురాడక దావీదు వలె సౌలు వలె చెవిటి వారు ఉంటే మంచిది. దావీదు వలె నోటికి చిక్కం పెట్టుకుంటే ఇంకా మంచిది. అంతేకాదు మన ప్రభువు కూడా మనకు మాదిరిగా ఉన్నాడు. అది చూస్తూ ముగిస్తాను. యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 15 పదాలు వస్తుంది. అందుకు వారు శిలువ వేయము అని ఏం చేసినాడు, కేకలు వేసి. ఎందుకు వారిని మనం కొట్టినాడా, తిట్టినాడా, నేరం ఏమని చేసినాడా, నేరం రుజువైన ద్రోహకార్యం ఏం చేసినాడు, ఏమి చేయలేదు కదా. మరి ఎందుకు వాళ్ళంతా కేకలేసినాడు? వారి ధనబలం తీసుకొని, జనబలం తీసుకొని, మెజార్టీని తీసుకొని నిర్దోషి అయినటువంటి వారిని శిలువ వేయమని కేకలు వేసినారు. ఈరోజు వారి రోజులు కనుక శిలువ వేయమని కేకలు వేస్తున్నాం. ఎప్పుడు వారి రోజులు ఉంటాయా? ఆయన శిలువ వేయమని కేకలు వేస్తే నిజంగా ఎందుకు శిలువ వేస్తారని నోరెత్తితే ఏమవుతుంది? ఒక్కడు జవాబు చెప్పలేడు, ఒక్కడు ఆయన ముందు నిలవలేడు. అలాంటిది ఆయన ఏమైనాడు? మౌనంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అదే 53:7. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతను నోరు తెరవలేదు.
పొదగుచ్చేప్పుడు గొర్రె పిల్లయు వాని ఎదుట గొర్రెయు గొర్రెయు మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉన్నట్టు అతను నోరు తెరవలేదు. ఇక్కడ కూడా ఆయన మౌనం వహించున్నాడు. యేసు ప్రభు ఏ నేరము చేసినటువంటి వాడు, తీర్పు తీర్చినటువంటి గవర్నర్ చెప్తున్నాడు, నేను నాకు ఏ దోషము కనబడలేదు అని చెప్తున్నాడు. అయినా వారు ఏం చేస్తున్నారు, వారిని సంహరించము, సిలువ వేయమని కేకలు వేసుకుంటారు. కేకలు వేస్తున్నారు పనికి మానవులు కొంతమంది. కేకలు వేసి ఆయన అన్యాయమైన తీర్పు తీసి సిలువకు పంపిస్తున్నారు. అప్పుడు మరి ఆయన గవర్నర్తో దైనా అడగవచ్చు, నేరం రుజువుగా నన్ను ఎట్లా శిక్షిస్తామని అడిగేదానికి అధికారం ఉంది యేసు ప్రభు. కానీ ఆయన అడగల. కారణం ఏమంటే ఆయన వచ్చిన కార్యం నెరవేర్చాలి. ఆయన రక్షణ తీసుకుని రావాలి. రక్షణ రావాలి అంటే ఆయన మౌనమై ఉండాలి. అందుకనే ఆయన మౌని నోరు మీద మౌనం ఉన్నాడు. కాబట్టి ప్రభువును సిలువ వేయబడింది. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ ఇంకొకనాడు ఏమవుతుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, మౌనానికి ప్రతిఫలంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచ్చాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11. అందుచేతను పరలోకమందు వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్టును ప్రతి వాని నాలుకయు మహిమార్థమై ప్రభు అని ఒప్పుకున్నట్టును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామము ఆయనకు అనుగ్రహించను. ఇప్పుడు లోకమంతా ఏమైంది, కొద్దిమంది బలాన్ని తీసుకొని ఇశ్రాయేలీలప్పుడు సిలువ వేయండి అని కేకలేస్తున్నారు. వాడి కేకలే ఏమని, వాడి కేకలు వాడి కేకలే గెలిచాను అని ఉండదు కదా, పాట కూడా వాడతారు, కేకలే గెలిచినాను. వాడి కేకలే గెలిచినాయా, మేము గెలిచినామని సంతోషపడినారు. ఎంతో గొప్పగా వాడు జేజేలు కొట్టుకున్నారు. ఘనత పొందిన వాడిగా మేము ఆయన నాశనం చేయగలిగినాము, సిలువ వేయగలిగినామని సంతోషపడినారు. కానీ దానివల్ల ఆయన మౌనై అది ఎంతో భరించడం వలన ఏం కలిగిన, ఇప్పుడు ఏం కలిగినది, అన్ని నామముల కంటే పరిణామం ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు మనకు కూడా పల్లెలకు రాల తమలో జరుగుతుంది. యేసు క్రీస్తు సువార్తను ప్రకటించకూడదు, ఆయన పేరే ఎత్తకూడదు, ఆయన పేరే ఎత్తకూడదని వాళ్ళకు కూడా చెప్పినాడు. మరి యేసు శిష్యులకు అపోస్తలుల కార్యంలో 5:40 ఉంది, యేసు నామమును ప్రకటించకూడదని. అపోస్తలుల కార్యంలో 5:40 చూడండి. యేసు నామమును బట్టి బోధింపకూడదు అని ఆంక్షలు పెడుతున్నాడు. అక్కడ ఆనాడు ఆంక్షలు పెట్టినాడు. పేతురు, పౌలు, శీలలు సువార్త ప్రకటిస్తుంటే వాడిని పట్టి తీసుకొని పోయి 40వ వచనం, 5వ అధ్యాయం 40వ వచనం. తీసుకొని వచ్చి కొట్టించి బోధింపకూడదని ఆజ్ఞాపించినారు. యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించినారు. ఆనాడు జరిగింది శిష్యుల కాలంలో, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తమలో చాలా మంది ఆటంకిస్తున్నారు. సువార్తను మా బ్రదర్లో ప్రకటించకూడదు, మా ఊళ్ళో ప్రకటించకూడదని ఆంక్షలు పెడుతున్నారు. వీళ్ళందరూ పెట్టినా ఇప్పుడు మౌనంగానే ఉన్నాడు ప్రభు. కానీ ఒకనాడు ఏమవుతుందంట,
యేసు అటువంటి వారే రేపు ఆయన ముందర వంగినప్పుడు ప్రతి మోకలు ఆయన నామమున వంగుతుంది, ప్రతి నాలుక. ఆ రోజు సువార్త చెప్పేది మనం కాదు, ఎవరు చెప్పాలా? వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పాలి, నువ్వే నిజమైన దేవుడు అయ్యా అని వాళ్ళ నోటితో మోకాలు వచ్చి ఆయన నామం ఒప్పుకొని చెప్పాలి. కానీ ఈనాడు ఒప్పుకుంటే పరలోక రాజ్యంలో రక్షణ దొరుకుతుంది. ఆనాడు ఒప్పుకోవడం వాడికి కానీ శిక్షను తప్పించుకోవడానికి లేదు, వారి శిక్ష పొంది తీరుతారు. అందుకనే ఈనాడు పనికిమాలిన మాటలు మాట్లాడుకోకుండా సత్యమునడిగి నీతిమంతుడైనటువంటి వాడు మన కొరకై మౌనైనటువంటి యేసుక్రీస్తు నామము నమ్మి విశ్వాసం నుంచి బాప్తిసం పొందితే రక్షించబడతారు, మేలు పొందుతారు. లేకుంటే శిక్ష తప్పదని చెప్పి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి పిల్లరా, పనికి మాలిన వారు మనకు ఎదురైనప్పుడు వారి దగ్గర చెవిటి వారిలో ఉండండి. పనికి మాలిన వారు మూర్ఖులు ఎదురైనప్పుడు మూతికి చిక్కం పెట్టుకుంటాం మంచిది. దావీదు వలె అలిగాని చోట ఎక్కువైన జనాభాలు కలిగి కేకలేసినప్పుడు ప్రభువు వలె మౌనంగా ఉండి భరించండి. అప్పుడే మనం దాని ప్రతిఫలాన్ని పొందుతాం. వాళ్ళకు ప్రతిఫలం వస్తుంది, ఓర్చుకున్నటువంటి వారికి ప్రతిఫలం కలుగుతుంది. దేవుడి ఆశీర్వదించును కాదు.